అందరికీ నమస్తే. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన పసుపు కుంకుమ అనే నవలలోని రెండవ భాగానికి స్వాగతం. ముందు భాగం కనుక ఎవరైనా వినకపోతే కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, అది విన్న తర్వాత ఇది వినండి. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కథ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? సాయంత్రం 5 అయ్యేసరికి ఎవరి పనులు వారు కట్టేసి ఇళ్ళకెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నారు. భానుమతి కూడా అలసిపోయినట్లు కనిపించింది. పనిలో ఉన్నప్పుడు ఆమె అమిత ఏకాగ్రత ప్రదర్శిస్తుంది. ఆమె ఆఫీసు కార్యకలాపాల్లో ఎవరూ వేలెత్తి చూపించటానికి వీల్లేదు. ఇహ వెడదామా అన్నట్టు చూసింది, ఫైళ్ళు డ్రాయర్ సొరుగులో త్రోసేస్తూ. మాలతి కూడా లేవటానికి సిద్ధపడుతుంది. దస్తగిరి వచ్చాడప్పుడే అమ్మగారు అంటూ. మీరు వెళ్ళిపోయారేమోనని కంగారు పడ్డారమ్మా, సారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు అన్నాడు మాలతితో. మాలతి ఎలా అన్నట్టు చూసింది స్నేహితురాలి వంక. భానుమతి వెళ్ళిరా అన్నట్టు సంజ్ఞ చేసింది. ఆమె వెళ్ళేసరికి మేనేజర్ చంద్రశేఖరం ఆతృతగా కనిపిస్తున్నాడు. వచ్చారా? మీరు వెళ్ళిపోయారేమోనని భయపడ్డాను. బాంబే నుంచి ఇప్పుడే ట్రంకాల్ వచ్చింది. అర్జెంటుగా 4-5 లెటర్స్ పూర్తి చేసి పోస్ట్ చేయాలి. మీకు పాపం 1 గంట లేట్ అవుతుందేమో అన్నాడు. పర్వాలేదులేండి, ఉండండి, ఇప్పుడే వస్తాను అని మాలతి మళ్ళీ బయటకు వచ్చింది. సంగతి విని భానుమతి, సరే నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాలే, ఏకంగా ఇద్దరం కలిసి వెడదాము అన్నది. కానీ ఆమె ముఖంలో ప్రస్ఫుటమవుతున్న ఆ బడలికను, కనిపించినట్లున్న ప్రకంపనను మాలతి గమనించకపోలేదు. గంటే అవుతుందో 2 గంటలే అవుతుందో, నువ్వు వెళ్ళిరా అంది. నువ్వసలే భయస్తురాలేవు కదా. నాకేం భయం లేదు, నన్నెవరూ ఎత్తుకుపోరులే. అబ్బో, అంత ధైర్యం ఎప్పటి నుంచి వచ్చింది అమ్మాయి గారికి? సరే నీ ఇష్టం అంటూ లేచి నిలబడింది. మేనేజర్ గదిలోనికి వెళ్ళాక, టైప్ మిషన్ను ఇక్కడికే తెప్పిస్తాను, ఒక్కొక్కటే మీరు పూర్తి చేస్తూ ఉంటే నేను సరిదిద్ది సంతకాలు పెట్టేస్తాను అని దస్తగిరిని పిలిచి మిషన్ అక్కడికి తెప్పించాడు. అర్జెంటు పనులున్నప్పుడు ఓవర్ టైం వర్క్ చేసే అనుభవం మాలతికి కొత్తేమీ కాదు. ఇది వరలో 2-3 సార్లు ఇలా జరిగింది. అలాంటి సందర్భాలలో మేనేజర్ గారు చేసే హంగామా, ఆయనలో కనిపించే కలవరం ఆమెకి నవ్వు కూడా తెప్పించాయి. మీకు కాఫీ ఏమన్నా తెప్పించమన్నారా? ఆలస్యమైతే మీకు తలనొప్పి అది రాదు కదా. రాదులేండి అని మాలతి అతనికి ఎదురుగా కూర్చుంది. అతడు డిక్టేట్ చేయటం మొదలుపెట్టాడు. ఆమె చురుకైన వ్రేళ్లతో చకచకా టైప్ చేసేస్తుంది. నిమిషాలు గడిచిపోతున్నాయి. అయిందా? ఏది చూడనివ్వండి అంటూ అతను పూర్తయిన కాగితాలను చేతిలోనికి తీసుకొని, హరరే, ఈ డ్రాఫ్టింగ్ అంతగా బాగోలేదే, ఇది మళ్ళీ తయారు చేస్తే బాగుంటుంది అని అనటం. ఓ నిమిషం ఏకాగ్రత అంతా దాని మీద గ్రుమ్మరించినట్లు సీరియస్గా ఆలోచించటం. ఇలా చేద్దాం అని మరో 2-3 క్షణాలు తనలో తనే తర్కించుకొని, ఏమంటారు, బాగుంటుందంటారా అని ఆమెను ప్రశ్నించటం. అలాంటప్పుడు అతని ముఖ కవలికలు, పసితనం, ప్రతి స్వల్ప విషయానికి చెల్లించిపోయే మనస్తత్వం ఒక్కొక్కసారి ఆమెకి నవ్వు ఆపుకోవటం కష్టమైపోతుంది. మధ్యలో ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది. ఎవరు? గోపయ్య. ఏమిటి? అమ్మగారు మరి కంగారు చేసేస్తున్నారా? అర్జెంటుగా రావాలంటే ఎలా? ఇక్కడ మరి అంతకంటే అర్జెంటు పనిలో ఇరుక్కున్నాను. డాక్టర్ గారు ఫోన్ మీద దొరకలేదా? ఇంకో 1/2 గంట ఎలాగో కంట్రోల్ చెయ్యి, జాగ్రత్తగా ఉండు. ఫోన్ పెట్టేశాడు. అతని ముఖంలో పెరిగిపోయిన గాభర, నుదుటి మీద చిరుచెమటలు ఆశ్చర్యంగా చూస్తుంది మాలతి. ఈయనకి పెళ్లి కాలేదు కదా, అమ్మగారంటాడేమిటి అన్న సందేహం ఆమెలోని ఆడ మనసుకి అప్పటికప్పుడు అంకురించింది. ఆ తర్వాత అతను చేసే తప్పులు మరీ ఎక్కువైపోయాయి. ఏందో ఆందోళన, కలవరపాటు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ముఖంలో. ఎందుకంత కలవరపడుతున్నాడు? ఏం జరిగింది? ఈ అమ్మగారెవరు? అడుగుదామా అనుకుంది. ప్రశ్న పెదవుల వరకు వచ్చి ఆగింది. ఎందుకంటే అతని వాలకం చూస్తే మళ్ళీ భయం వేసింది. నీకెందుకు నా సొంత విషయాలు అని కసురుకుంటాడేమో అనిపించింది. చివరకు కిమ్మనుకుంటా ఊరుకుంది. మొత్తానికి సందేహంతో మాలతి, సంవేదనతో మేనేజర్ గారు తప్పప్పులు బేరీజు వేసుకుంటూ టైపు కార్యక్రమాన్ని ముగించేసరికి 7 దాటిపోయింది. ఆమెకు కనతలు పట్టేసినట్లయింది. అతను ప్యూన్ని పిలిచి ఆ కవర్లు అర్జెంటుగా పోస్ట్ చేయమని చెప్పే పనిలో నిమగ్నమై ఉన్నాడు.
ఓ నిమిషం సంకోచించి మాలతి లేచి నిలబడి, నన్ను వెళ్ళమంటారా అని అడిగింది వినయంగా. అతని చేతిలో ఉన్న కవర్ మీది అడ్రస్ మీద దృష్టి నిలిపి తల ఎత్తకుండా అలాగే అన్నాడు. మాలతికి ఉడుకు మొత్తనం వచ్చినట్లయింది. ఛీ, ఏం మనిషి, కట్టసికి థ్యాంక్స్ అయినా చెప్పకుండా అలాగే అంటాడు అనుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. యువతలికి వచ్చేసాక కానీ ఆమెకు వాతావరణం అర్థం కాలేదు. ఆఫీసు మొత్తం మీద తను, మేనేజర్ గారు, ప్యూను దస్తగిరి తప్ప ఎవరూ లేరు. ఆమె ముఖంలోకి రక్తం పొంగుకొచ్చినట్లయి గుండె గబగబా కొట్టుకుంది. ఇంతసేపు నేను అతనితో ఒంటరిగా ఉన్నానా అన్న భావం ఆమెను సూదులలా గుచ్చింది. ఒకవేళ రౌడీ మనిషేమో, అందుకే కావాలని అంతసేపు ఉంచాడేమో అన్న ఆలోచన కూడా ఆమెలో ఏమూలో మెదలకపోలేదు. గేటు దాటి బయటకు వచ్చాక ఆమెకు మరీ భయం అనిపించింది. బస్టాప్కు వెళ్లాలంటే జనసంచారం అంతగా లేని చిన్న సందుగుండా కొంత దూరం నడిచి మెయిన్ రోడ్డు మీదకు రావాలి. ఆ చీకట్లో ఇంచుమించు నిర్మానుష్యంగా ఉన్న ఆ సందులో ఒంటరిగా నడిచిపోతూ ఉంటే ఆమెకు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఇంతలో ఎవరో ముగ్గురు మనుషులు ఆమెకు ఎదురుగా వచ్చారు. వాళ్ల వాలకం చూస్తే పెద్ద మనుషుల్లా లేరు. ఆమె గుండె గుబేలుమన్నట్టయి రోడ్డుకు ఓ ప్రక్కగా పూర్తిగా తిరిగిపోయి ఒదిగి ఒదిగి నడిచింది. అయినా వాళ్ళు మీద మీదకు వచ్చి ఆమెను ఇంచుమించు రాసుకుంటూ పోతూ వాళ్ళలో వాళ్ళు బిక్కరగా నవ్వుకున్నారు. మాలతి నిలువున వణికిపోయింది. వేగం ఎక్కువ చేసి త్వర త్వరగా నడిచి మెయిన్ రోడ్ ఎక్కేశాక అమ్మయ్య అని ఊపిరి తీసుకుంది. బస్టాప్ వద్దకు వచ్చి నిల్చుంది. అక్కడ మళ్ళీ జనం, బస్సు కోసం నిలబడిన వాళ్ళు, రోడ్డు మీద నడిచేవాళ్ళు, సైకిలు రిక్షాలలో పోయేవాళ్ళు, కార్లలో పోయేవాళ్ళు, మనుషుల ముఖాలలోకి చూసేవాళ్ళు. ఆమెకి భానుమతి మాటలు గుర్తుకొచ్చాయి. లేట్ను ఆమె వ్యాఖ్యానించిన విధం గుర్తుకు వచ్చింది. సాయంత్రం 6 గంటల లోపున గదికి వెళ్ళి మంచి కాఫీ త్రాగటం ఆమెకు అలవాటు. ఆ అలవాటు తప్పిపోవటంతో ఇందాక తెలియలేదు కానీ ఇప్పుడు తలనొప్పి దంచేస్తుంది. మళ్ళీ భానుమతి విషయం గుర్తుకొచ్చింది. ఆమెకు వచ్చిన ఉత్తరం గుర్తుకొచ్చింది. తన ప్రక్కగా కారాగటంతో ఆమె ఉలిక్కిపడి తల త్రిప్పి చూసింది. మేనేజర్ గారి లేతాక పచ్చురంగు ఫియట్ కారు స్టీరింగ్ ముందు కూర్చున్న చంద్రశేఖరం, రండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటున్నాడు. ఆ సంఘటన అనుకోకుండా జరిగిపోవటంతో వెంటనే ఏం జవాబు చెప్పాలో తేల్చుకోలేకపోయింది. అతను అప్పటికే బ్యాక్ డోర్ తెరిచి రండి అని అంటున్నాడు. బస్టాప్ దగ్గర నిలబడి ఉన్న జనం ఈ దృశ్యం ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ పరిస్థితి నుండి తప్పుకోవటానికి కారులో ఎక్కటమే శరణ్యమని మాలతి గ్రహించి చప్పున కారులోనికి వచ్చి కూర్చొని తలుపు వేసేసింది. కారు కదిలిపోయింది. కారు నడిపేది డ్రైవర్ కాకుండా ఓనరే అయినప్పుడు ప్రక్కన కూర్చోకుండా వెనుక సీట్లో కూర్చోవటం ఎతిక్ కాదని మాలతికి తెలుసు. అయినా ఆమెకు అంతకన్నా ముందు వెళ్ళటం చేత కాదు. కారులోకి ఎక్కమన్నాడే కానీ చంద్రశేఖరం మాట పలుకు లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే అతను మాట్లాడటం లేదని గమనించే స్థితిలో మాలతి కూడా లేదు. ఇద్దరు పరధ్యాసగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. చిన్న బ్రేకుతో కారు ఆగటంతో మాలతి ఈ లోకంలోనికి వచ్చింది. కారు అందమైన ఓ చిన్న బంగళా ముందు ఆగి ఉంది. ఇదేమిటి అన్న ప్రశ్నార్థకం ఇద్దరి నుంచి ఒకేసారి వచ్చింది. మరుక్షణం చంద్రశేఖరం తెప్పరిల్లి మనసారా నవ్వేశాడు. చూడండి, మీ రెసిడెన్స్ ఎక్కడో నేను అడగలేదు. నేను పరాకున ఉండి అలవాటు చొప్పున మా ఇంటికి తీసుకుని వచ్చేసాను. ఇప్పుడు చెప్పండి మీ అడ్రస్, డ్రాప్ చేసి తిరిగి వస్తాను. ఎందుకనిపించిందో ఎలా అనగలిగిందో తెలియదు కానీ మాలతి చప్పున అంది. అదేమిటి, ఇంతవరకు తీసుకొని వచ్చి మీ ఇంట్లోకి రానివ్వకుండా చేస్తారా? పదండి లోపలికి వెడదాం అనేసింది. రోడ్డు మీద చీకటిగా ఉన్న స్ట్రీట్ లైట్ వెలుతురు వల్ల కారులో మసకగా కనిపిస్తుంది. ఆ మాటలు విన్నాక అతని ముఖంలో వచ్చిన మార్పు మాలతి సూక్ష్మ దృష్టి పసికట్టకపోలేదు. ఎందుకులండి, మీకు మళ్ళీ ఆలస్యమైపోతుంది అన్నాడు. మాలతి సాధారణంగా అంత ధైర్యం చేయదు. ఇందాక విన్న అస్పష్టమైన ఫోన్ సంభాషణ ఆమె చెవుల్లో మ్రోగుతూ ఉంది. అమ్మగారు, ఈ అమ్మగారెవరో తెలుసుకోవాలని ఆమెకు పట్టుదలగా ఉంది. అయినా ఆలస్యం ఎలాగూ అయిందిలేండి, ఇప్పుడు మీ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోవటం తప్పవుతుంది అంటూ మాలతి అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా తలుపు తెరుచుకొని క్రిందకు దిగిపోయింది. ఆడవాళ్లల్లో మెతకదనం, చురుకుదనం మనిషిని బట్టి కాకుండా ఎదుటి మనిషిని బట్టి, పరిస్థితిని బట్టి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇక చేసేది లేక చంద్రశేఖరం కూడా కారు దిగి రండి అని దారి తీశాడు. దగ్గరగా వేసున్న ఎరుపు రంగు గేటు తెరుచుకొని ఇద్దరూ లోపలికి వెళ్లారు. లోపల వరండాలో వెలుగుతున్న లైట్ కాంతి వీధి గేటు వరకు పడి
ఆ వెలుగులో ఇరువైపులా ఉన్న రకరకాల పూల చెట్లు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తాలూకు ఎడమవైపుగా కార్ గరాజ్ ఉంది. లోపలకు ప్రవేశించగానే ఒక్కసారిగా చల్లగాలి, దానికి తోడు అన్ని వైపుల నుంచి మృదు సుగంధం వీచినట్లుగా అయి ఆమె మనసు పులకితమైపోయింది. చిన్న మెట్లు 2 ఎక్కి కారిడార్లోకి వెళ్ళాక చంద్రశేఖరం గోడకున్న బజర్ నొక్కాడు. లోపల అలికిడి అయింది. ఒక్క క్షణం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు తెరిచింది ఆ ఇంటి నౌకరై ఉంటాడు. 50 ఏళ్లుంటాయి. తల వెంట్రుకలు నెరిసిపోయాయి. మనిషి బక్కపలుచగా సుమారైన ఎత్తులో ఉన్నాడు. చూసి చూడగానే అతని ముఖంలో సౌజన్యం మూర్తిభవించినట్లు కనపడుతుంది. ఇంత ఆలస్యమైందేమయ్యగారు అంటూ వెనకనున్న అపరిచిత యువతిని చూసి మాట ఆపేసి ప్రక్కకు తిరిగి నిలబడ్డాడు. రండి అని చంద్రశేఖరం లోపలికి దారితీశాడు. విశాలమైన హాలు అది. మధ్యలో ఖరీదైన సోఫా సెట్టు అందంగా అధునాతనంగా అమర్చి ఉంది. గది ద్వారాలకు కిటికీలకు ఎరుపు నీలం డిజైన్లతో ఉన్న తెరలు వేసి ఉన్నాయి. హాల్లో ఓ ప్రక్క రేడియో, మరో ప్రక్క టెలిఫోన్ అలంకరణలో ఓ భాగము అన్నట్టు నిండుతనం కల్పిస్తున్నాయి. గోడల మీద ప్రకృతి దృశ్యాలతో ఉన్న 2 ఆయిల్ పెయింట్సు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బుద్ధుడి బొమ్మ, రమణీయమైన 2 క్యాలెండర్లు తగిలించి ఉన్నాయి. కూర్చోండి అన్నాడు చంద్రశేఖరం మర్యాదగా. గోడ దగ్గరకు వెళ్ళి ఫ్యాన్ వేశాడు. ఇప్పుడే వస్తాను. గోపయ్య ఇటురా అని తర్వాత పనివాడిని తీసుకుని లోపలి గదిలోనికి వెళ్ళిపోయాడు. మాలతి ఆ హాల్లో ఒంటరిగా కూర్చుండిపోయింది. ఆ రోజు తన ప్రవర్తన సంగతి అలా ఉంచి అతని నడవడిక చిత్రంగా అనుమానాస్పదంగా ఉంది. అతనికి తాను నిస్సందేహంగా ఇబ్బంది కలిగిస్తుంది. తన నుంచి అతను ఏదో దాచాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏమిటది? ఉన్నట్టుండి ఆమె త్రుళ్ళిపడింది. భుజం మీద పులిపంజా పడినంత వాడిగా ఏదో దూసుకుపోయినట్లయి వర్ణించలేనంత బాధ కలిగి తల త్రిప్పి చూసింది. మరుక్షణంలో ఆమె గుండెలు అవిసిపోయినట్లయ్యాయి. ఓ 50 ఏళ్ల స్త్రీమూర్తి బక్కపలచగా విచిత్రంగా భయంకరంగా ఉంది. ఆమె జుట్టు చిందరవందరగా ఉంది. ఆమె ముఖం పీక్కుపోయింది. కళ్ళు పెద్దగా ముఖంలో నుంచి బయటకు పొడుచుకు వచ్చినట్లుగా కసిగా రౌద్రంగా ఉన్నాయి. చేతిగ్రోళ్ళు వాడిగా అసహ్యంగా ఉన్నాయి. రెండో చేతిని కూడా మాలతి రెండో భుజం మీద వేసి బలవంతంగా ఊపుతూ, చెప్పు, ఎవరు నువ్వు? ఏమిటా దొంగ చూపులు? మాట్లాడవేం? హి 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 అంది. మాలతి కళ్ళప్పగించి నిశ్చేష్టురాలై అలా చూస్తూ ఉండిపోయింది. కుడి భుజం మండుతున్న విషయం కూడా ఆమెకు ధ్యాస లేదు. మా వాడిని వల్లో వేసుకుందామని వచ్చావా? మా వాడిని నా నుంచి దూరం చేద్దామని వచ్చావా? మా వాడిని కట్టేసుకుందామనుకుంటున్నావేమో. నీ పీక పిసికేస్తాను, నిన్ను చంపేస్తాను. ఆ స్త్రీ 2 చేతులు భుజాల మీద నుంచి మాలతి మెడ మీదకు జరిగాయి. పట్టుకోసం అన్నట్టు ముందుకు జరిగి హి 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 అంటూ ముఖం మీద ముఖం పెట్టింది. అంతవరకు నిశ్చలంగా ఉండిపోయిన మాలతి ఒకే ఒక్క క్షణం తెలివిలోకి వచ్చినట్లయి ఆ బంగళా అంతా మార్మోగేటట్లు కెవ్వున అరిచి స్మృతి విహీనురాలై ఆ సోఫాలోనే కుప్పకూలిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి మొదట ఎక్కడో ఉన్నట్లు అనిపించింది. క్రమంగా ఎవరిదో మంచం మీద మెత్తటి పరుపు మీద పడుకొని ఉన్నట్లు బోధపడింది. పైన సీలింగ్ ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ ఉంటే ఒక్క క్షణం తన శరీరం కూడా గిర్రున తిరిగినట్లు అనిపించింది. చిన్న గది బెడ్రూమ్లా ఉంది. ముఖం మీద నీళ్లు చల్లారు. చెంపలు చల్లగా తడిగా అనిపించాయి. ఎలా ఉంది? మేనేజర్ గారి గొంతు వినిపించింది. ప్రక్కకు తిరిగి చూసేసరికి ఆతృతగా కంగారుగా చూస్తున్న చంద్రశేఖరం అతని ప్రక్కన నమ్మిన బంటులా నిలబడి గోపయ్య కనిపించారు. చోటుగాని చోటు తన బాస్ ఎదురుగా ఇలా పడి ఉండటం. ఆమె లజ్జితురాలై లేచి కూర్చోబోయింది. ఆహాహా, లేవకండి, మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. అతను వ్యాకులపాటుతో ఆమె భుజం మీద చేయి వేసి గట్టిగా అదిమినట్లు చేశాడు. లేవటానికి వీలు లేకుండా అటు పడుకొని ఉండిపోయింది. కానీ భుజం మీద అతని చేయి పడ్డ చోట అలివిమాలిన బాధ కలిగి అబ్బా అన్నది. ఏమైంది అని అతను ఆదుర్దాగా ముందుకు వంగి, హరరే రక్తం అంటూ మంచం మీద ఆమె ప్రక్కగా కూర్చుండిపోయి చీరుకుపోయిందేమో అని గాయం ఎక్కడైందో చూడటానికి ప్రయత్నిస్తూ, గోపయ్య త్వరగా వెళ్ళి ఇంకాసిని నీళ్లు దూది అవి పట్టుకురా, వెళ్ళు అని అరిచాడు. ఆమెకు అత్యంత సన్నిహితంగా అతను, ఆమె మెత్తని భుజం మీద అతని చేతులు. కానీ ఆమె ఇవన్నీ ఆలోచించే స్థితిలో లేదు. ఫస్ట్ ఎయిడ్ చేయటం కోసం జాకెట్ ఎక్కడ విప్పేస్తాడోనని హడలిపోయింది. అతని గాభరాలోని సిన్సియారిటీ చూస్తూ ఉంటే అంత పని చేసేలాగే కనిపించింది. అక్కర్లేదులేండి, ఇప్పుడంత ప్రమాదం ఏమీ జరగలేదు అని మళ్ళీ లేవబోయింది.
అయ్య బాబోయ్, వెంటనే జాగ్రత్త తీసుకోకపోతే సెప్టిక్ అవుతుందండి. మాలతి పెదవుల మీద చిరుదరహాసం ఉదయించింది. అవన్నీ మీలాంటి డబ్బు గల వాళ్ళకి, మేము అసలు వీటి గురించి ఆలోచించము అంటూ అతని చేతిని మృదువుగా భుజం మీద నుంచి తప్పించి నెమ్మదిగా లేచి కూర్చుంది. అప్పటికప్పుడు గోపయ్య అయ్యగారు ఆజ్ఞాపించిన సరంజామా అంతా తీసుకుని సిన్సియర్గా వచ్చేశాడు. అక్కర్లేదటలే గోపయ్య, ఆవిడ మొహమాట పడుతుంది అని అప్పటికే జరిగిన అత్యాచారానికి సంజాయిషి ఇవ్వవలసిన అవసరం జ్ఞాపకం వచ్చి కాబోలు. మా ఇంట్లో జరిగిన ఈ సంఘటనకి నన్ను క్షమించండి అన్నాడు పశ్చాత్తాపపడుతున్నవాడిలా. ఇందులో తప్పు మీదే ఉందిలేండి, మీరు వద్దని వారిస్తున్నా వినకుండా లోపలికి వచ్చింది నేనే అని ఆమె వాచి చూసుకొని, అయ్యయ్యో ఎంత ఆలస్యం అయిపోయిందో, అక్కడ భానుమతి నా కోసం కంగారు పడుతున్నదో ఏమో, ఇహ వెడతాను అంటూ లేవబోయింది. ఆహా లేవకండి, కళ్ళు తిరుగుతాయేమో, పోనీ హార్లిక్స్ ఏమన్నా గోపయ్య. గోపయ్య యజమాని క్రొత్త ఆజ్ఞ నిర్వర్తించటానికి అని లోపలికి పోబోతున్నాడు. ఆగు గోపయ్య అని ఆమె లేచి నిలబడి, ఈసారి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇద్దరుగానిలేండి, నన్ను వెళ్ళనివ్వండి అని గదిలో నుంచి బయటకు వచ్చేసింది. అతను కూడా వెనకనే వచ్చి, పదండి నేను దిగబెడతాను అన్నాడు. అదే సమయానికి ఇంట్లో ఎక్కడి నుంచో దబదబా తలుపులు బాదుతూ, ఒరేయ్ నన్ను బంధిస్తావేమిట్రా, విడిపించండ్రా, అదెవత్తో ఆ పిల్ల వచ్చి నా కొడుకుని ఎత్తుకుపోతుందిరా అని గట్టిగా అరుస్తున్న స్త్రీ కంఠం వినిపించింది. మాలతి మళ్ళీ ఒక్క క్షణం వణికిపోయినట్లయింది. తేరుకుని, నేను ఎలాగో వెళ్ళిపోతానులేండి, మీరింట్లో ఉండటం అవసరం అనుకుంటాను అంది. కాదు, మిమ్మల్ని ఒంటరిగా పంపించలేను, రండి అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా, గోపయ్య అమ్మగారిని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని హెచ్చరించి బయటకు నడిచాడు. ఇద్దరూ గేటు దాటి యువతలికి వస్తూ ఉంటే లోపల నుంచి ఆ స్త్రీ పెడుతున్న కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. అతను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. ఆమె బ్యాక్ డోర్ తెరిచి ఎక్కింది. అన్నట్టు కోటి అని చెప్పారు కదా, దీనికంతటికీ పొరపాటు నాదే అన్నాడు. కారు కదిలింది. దారిలో ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. మధ్య మధ్య ఆమె అతని వంక చూసి చూడనట్లుగా చూసింది. అలసిపోయినట్లు, నిస్సహాయంగా, జాలిగా ఎలాగో కనిపించాడు. ఎందుకో అతని పట్ల ఆమె హృదయం సానుభూతితో నిండిపోయింది. చిన్నది కానీ పెద్దది కానీ ఏదో వేదన, ఏదో చరిత్ర ఉంది అతని వెనుక. కోటి చేరాక ఎటు పొమ్మంటారు అని అడిగాడు. మాలతి ఆ సందుల్లో డైరెక్ట్ చేసింది. ఒక చిన్న డాబా ఇంటి ముందుకొచ్చాక, ఇక్కడే ఆపండి అంది. ఆమె కారు దిగాక అతను నొచ్చుకుంటున్నట్టుగా, ఇవాళ జరిగిన దాని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం అన్నాడు. మరేం బాధపడకండి అందామనుకుంది, కానీ అనలేకపోయింది. అలాగే అంది చేతులు జోడించి నమస్కారం చేస్తూ. ఫియట్ కారు హుందాతో కూడిన జుయ్యమన్న శబ్దం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కారు సందు మలుపు తిరిగేదాకా ఆ చీకట్లో రోడ్డు మీద అలాగే నిలబడి ఒక్క నిట్టూర్పుతో ఆ అధ్యాయాన్ని పూర్తి చేసి మాలతి గేటు తెరుచుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం. కథ కనుక నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియజేయగలరు. అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.